అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. కృపగలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఇంతవరకు మీరు మహిమ పొందారు నాయన. ఈ సమయం ముందు మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగలిగిన మనసును మాకు దయచేయి ప్రభువా. నా తండ్రి, ప్రజలు నీ వారు, దాసులు తండ్రి నీ స్వాధీనములో ఉంచుకొని నీ దాసుని ద్వారా మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు కలుగునుగాక. మేలుతో నింపి బలపరచమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన నామమున మరొక మారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతో గొప్పగా కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరి ప్రార్థన బట్టి ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆగకుండా కొనసాగడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రార్థించిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రియులారా, ఈ యొక్క 5వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవము. ప్రియులారా, క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించడానికి పొందుపరచాడని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. విశ్వాస జీవితంలో ప్రభును నమ్మిన మన జీవితాలు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడి ప్రభును అనుసరించి నడుస్తున్న మన జీవితాలు ఏ విధంగా ఉండాలి అన్నటువంటి మాటను ఎఫెసీ సంఘము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ప్రియులారా, 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, సంవత్సరాంతంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. 2024వ సంవత్సరం జనవరి మాసం మొదలుకొని మరి యొక్క ఈ డిసెంబర్ మాసం వరకు కూడా ఆయన మహాకృపలో మనల్ని దాచి కాచి కాపాడాడండి. ఎంత గొప్ప దేవుడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి. ప్రేమ కలిగి నడుచుకోవడం అనేది, ప్రియులారా, అది మామూలు మాట ఏం కాదు. కానీ లోకంలో జీవిస్తే అది చాలా కష్టం. ప్రభును ఎరుగనివాడు, ప్రభును చేర్చుకొననివాడు, ప్రభువును హృదయంలో కలిగి ఉండనివాడు ప్రేమ కలిగి బ్రతకాలంటే చాలా కష్టం. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రేమ కలిగి నడవాలంటే ప్రేమామయుడైన యేసుకు హృదయములో చోటిస్తే తప్ప ఆ వ్యక్తి ప్రేమ కలిగి బ్రతకడం చాలా కష్టం. యేసు ప్రభును హృదయములో చేర్చుకోకుండా ఈ భూమి మీద ప్రేమ కలిగి బ్రతకడము చాలా కష్టతరమైనదండి. అయితే ఎఫెసీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా నేర్పుతున్నాడు. ఇదిగో దేవుడు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు తనను తాను అర్పణముగాను బలిగాను మన కొరకు చేసుకున్నాడు. యేసు ప్రేమలోనికి నేను వచ్చాము గనుక మనము కూడా ప్రేమ కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాము. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో 2024వ సంవత్సరం చివరిలోనికి మనం వచ్చేసాం. వాక్యపు వెలుగులో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. దేవుని ప్రేమను పొందిన మనము
ఆ దేవుని ప్రేమను కలిగి బ్రతుకుటలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఒకసారి స్వపరీక్ష చేసుకొనుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారు ఎలా ప్రేమ కలిగి నడవాలండి? వారు మాకెంత కష్టాన్ని చేశారో మీకు తెలుసా? వారు మమ్మల్ని ఎన్ని బాధలకు గురి చేశారో మీకు తెలుసా? మేము దీవించబడకుండా వాళ్ళు ఎన్ని రీతులుగా ప్రయత్నించారో తెలుసా? వారు మేము ఏమని మేలు కోరినా మా కీడు ఎన్ని మార్లు కోరాడో మీకు తెలుసా? మేము చేసి క్షమించి 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 సహించి భరించి విసిగిపోయామండి. అందుకే వాళ్ళ ఎడల మా కఠిన వైఖరిని కలిగి జీవిస్తున్నాం అని మాట్లాడే అనుభవం మనందరికీ ఉండొచ్చు. కానీ మన జీవితంలో ఆశీర్వాదం ఆగిపోకుండా మనం నడవాలంటే, దేవుని యొక్క మహాకృపకు మనం పాత్రులమై సాగాలంటే ఆ దైవికమైన ప్రేమను మనం ఏనాడు కూడా పోగొట్టుకోవద్దండి. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన జీవితంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి, ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాలని తలంచి ఉన్నాడు గనుక లోకమంతా ఏకమై, మరొక మాట చెప్తున్నాను, లోకమంతా ఏకమై నిన్ను నీ కుటుంబాన్ని బాధించాలన్నా, కష్టపెట్టాలన్నా, నష్టపెట్టాలనే తలంపు యోచన వారు కలిగి ఉన్నను, ఏ దేవుని ప్రేమను మనం పొంది ఆ దేవుని ప్రేమతో బ్రతుకుతున్నామో ఆ దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడనాడు వాడు కాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాట చాలా లోతుగా జ్ఞాపకం చేసుకోవాలి. దైవికమైన ప్రేమలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దైవికమైన ప్రేమలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. దైవికమైన ప్రేమలో ప్రియులారా నీ ఊహకు అందని గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అవి మన జీవితంలో కోల్పోకూడదంటే ప్రేమ కలిగి ఈ లోకంలో నడుచుకొనుట మనకు ఆశీర్వాదకరం. ప్రియులారా, కోపముతో జయించేది ఏముండదు. కుటుంబంలో చూడండి, కోపంతో భార్యాభర్తలు జీవితాన్ని ముందు కొనసాగించుకోగలుగుతారా? లేదు కదా. కోపముతో బంధాలు ఉంటాయా? కోపముతో వ్యాపారం చేయగలుగుతామా? కోపముతో ఎక్కడైనా ఉద్యోగంలో కొనసాగగలుగుతామా? దానివలన మనకు మేలేముండదండి. దానివలన మనకు ఆశీర్వాదం కలగదు. అది శరీర కార్యం. మనము శరీర కార్యములను జయించిన వారమై ఉన్నాం. దేవుని జనులం మనం. అందుకే అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకోనండి. ఈరోజు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇటు అనుభవం మన జీవితంలో కఠినతరంగా ఉంటే ప్రేమామయుడైన యేసయ్య శరణు కోరినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. అలా నడుచుటలో మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితంలో దేవుడు జరిగించిన ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి నిర్హేతుకముగా కారణమేమీ లేక ఒక దినమందు నా మీద అన్యాయంగా దాడి చేశాడు. నన్ను ఒక బలమైన కర్రతో నా తలపైన కొట్టాడు. నా నోటి నిండా, నా నోటి వెంట బ్లడ్ వచ్చింది. ఈ వెన్నుముక, ఈ భాగమంతా చలనం లేని విధంగా మారిపోయింది. అప్పుడు నాకు నూతనంగా వివాహమైంది. అప్పటికి ఇంకా మాకు పిల్లలు లేదు. నూతనంగా వివాహమైంది. కారణం లేదు. నేను ఆ వ్యక్తికి ఏమన్నా కీడు చేశానా? కీడు చేయలే. పోనీ ఆ వ్యక్తికి ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నా? ఏమీ లేదండి. నాకు తెలిసి నా వరకు నేను ఆ వ్యక్తికి చేసింది ఏమీ లేదు. నష్టపరచలేదు, తనని ద్వేషించలేదు నేను, లేకుంటే తన మీద నిందమోపలేదు నేను, లేకుంటే అతని అభివృద్ధిని నేను అడ్డుకోవడానికి నా వంతు ప్రయత్నం నేనేనాడు చేయలేదు. ఎప్పుడన్నా కనపడితే వందనాలయ్యా అని చెప్పానేమో తప్ప ఓ నోటి మాట చేత కూడా అతనిని బాధ పెట్టినవాడని కాదు. నేను నిర్హేతుకముగా కారణము లేకుండా నన్ను కొట్టాడు. అయితే నా భార్య వచ్చింది, ఇద్దరం కూర్చున్నాము. నాకు అసలుకి ఇక బాడీ అంతా ఒక పని చేయని విధంగా ఉంది. ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ, సంఘానికి కానీ. నా పెళ్లి ప్రసంగాన్ని చాలా బాగా విన్నాను. స్తోత్రం కలిగిన కాక. చాలామంది పెళ్లిలో ప్రసంగం వినరు. ఎంతసేపు అరిబిరి ఉంటుంది. ఆ భోజనము, ఆ బంధువులు, ఆ చుట్టాలు, ఆ హడావిడి అంతే ఉంటుంది తప్ప
క్రైస్తవ వివాహాల్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువైపోతుంది అది. ప్రసంగం 5 నిమిషాల మించి చెప్పొద్దండి పాస్టర్ గారు, టైం లేదు అంటుంటారు. వీళ్ళు మాత్రం అన్ని హడావిడులు చేసుకుంటూ ఉంటారు. ఏమండి, అవేవో డప్పులు పెట్టుకుంటారు, వాయిద్యాలు పెట్టుకుంటారు, ఊరేగింపుగా వస్తారు, అవేవో స్నానాలు చేస్తుంటారు, చేపిస్తుంటారు. ఇంకా కొంతమంది పసుపు అయితే లారీలు, ట్రాక్టర్లు. ఏమండి, నీళ్లు కడిగినా పోనంత పసుపు రాసుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకు వీళ్ళు రాయడము, వీళ్ళకు వాళ్ళు రాయడము, అదేంటో తెలియదు. ఇంకా చాలామంది అన్య సంబంధమైన ఏది క్రైస్తవత్వంలో అతి ఉండకూడదండి. నేను సంఘ కాపరిగా చూస్తూ ఉంటాను. కొంతమంది ఏంటో మరి ఆ ప్రత్యక్షత ఉండదు. అయ్యో మేము దేవుని జనులం కదా, మా వివాహాలు అందరూ చూస్తుంటారు కదా, మా కుటుంబాలు చూస్తుంటారు కదా, మేము దేవునికి మహిమ తేవాలి కదా, మేము ఏమి చేసినా దేవుడు మహిమపరచబడాలి అనుకోరండి. ఇన్ని హడావిడి చేసుకొని ఎవడో ఒకడు ఉంటాడట పెళ్ళిలో, ఆయన పెద్ద బాహుబలిలాగా ఫీల్ అవుతుంటాడు. వచ్చేస్తాడు, వచ్చి 5 నిమిషాలు చెప్పండి చాలు అంటుంటాడు. ఏమండి, దేవుని మహాకృప మా సంఘాలు అలా చేయరు. ఎందుకు చేయరంటే ఒకసారి ఒక ఆయన ఇట్నే అన్నాడు, పాస్టర్ గారు టైం అయిపోయింది, 5 నిమిషాల్లో పెళ్లి చేయండి అన్నాడు. మంగళసూత్రం మేము తీసుకున్నాను, వాళ్ళ చేతికి ఇచ్చాను, ప్రమాణాలు పలికిచ్చాను, కట్టించాను, ఆశీర్వాదం ఇచ్చి ఇంక వెళ్ళిపోండి అన్నాను. ఇదేంటండి, ఈ పాట లేదు, వాక్యం లేదు, ఏం లేదు అన్నాడు. మీరే కదా వద్దన్నారు అన్నాను. స్తోత్రం కలుగును కాక. అప్పటి నుంచి ఎవరు మాట్లాడరు మా దగ్గర, చాలా క్రమంగా కూర్చుంటారు. ఓకే, ఏదేమైనా దేవునికి స్తోత్రం. అయితే ఆ పెళ్లిలో పాస్టర్ గారు చెప్పాడు ఏమని, ద్రాక్షారసం అయిపోయింది. ఏమండి, అయిపోయిన సంగతి యేసయ్యకి చెప్పారు. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా కష్టం కానీ, నష్టం కానీ, శోధన కానీ, వేదన కానీ, బాధ కానీ ఉంటే ఎవరికి చెప్పుకోవద్దు. అది కుటుంబ జీవితమే కావచ్చు, వివాహ జీవితమే కావచ్చు, పిల్లలే కావచ్చు. నాకు తెలిసి అంత ఆశీర్వాదం మనకు కలగకపోవచ్చు, కానీ ఎవరు దేవునికి చెప్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఆ కష్టకాలంలో, ఆ కష్ట సమయంలో మేము ఎవరికి చెప్పుకోవాలనిపించుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పాను అనుకోండి, కడప నుండి వస్తారు, అన్నదమ్ములు ఉన్నారు, నాకు 4 అన్నలు ఉన్నారు, 3 అన్నలు, నేను, ఒక అక్క ఉంది. వస్తారు, నా బంధువులు వస్తారు, అత్తమామ తరపు వస్తారు, సంఘం వస్తుంది. ఏం చేస్తారు చెప్పండి? ఎవరు నిన్ను కొట్టింది, పదా పోదామంటారు. ఏమండి, అతన్ని ఒక మాట ఏదో తిడతారు, లేదంటే అవసరమైతే కొడతారు. మళ్ళీ వీళ్ళు ఇంటికి వస్తారు, మళ్ళీ వాడు గమ్మున ఉంటాడా, వాడు ఏదో ఒకటి చేస్తాడు. ఇవన్నీ అవసరమా అండి? ఎవరికి చెప్పుకోలేదు. హాస్పిటల్కి పోయాను, డాక్టర్ అన్నాడు సిటీ స్కాన్ చేయమండి అన్నాడు. లేదండి నేను పాస్టర్ గారు అన్నాను. పాస్టర్ గారు అయితే ఏమి, తలకు దెబ్బ తగిలింది అంత చూడాలన్నాడు. ప్రస్తుతానికి నొప్పి తగ్గేటట్టు ఒక మాత్ర ఇవ్వండి అన్నాను. ట్యాబ్లెట్ తీసుకున్నాను, ఇంటికి వచ్చి మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా నీవే నా స్వస్థత, నువ్వు పంపింటే పరిచర్యకు వచ్చాను, ఇక్కడ నాకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృప ప్రియులారా, చిన్నగా కాలక్రమేణా 2-3 రోజుల్లో ఆ నొప్పి అంతా తగ్గిపోయింది. మీకు విషయం తెలుసా అండి, ఈరోజు ఆ ప్రాంతంలో మేము గొప్ప సేవ చేయడానికి ప్రభు ద్వారాలు తెరిచాడు. పగతో ఏం సాధించలేమండి, ప్రేమతోనే సాధించగలుగుతాం. అందుకే ప్రభు అంటున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమించనో అలాగూ మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలిగినగాక. ఈరోజు వాక్య పెలుగులో ప్రశ్నించుకోవాలి. కుటుంబంలో ప్రేమ కలిగి ఉంటున్నామా? సంఘములో ప్రేమ కలిగి ఉంటున్నామా? ఉద్యోగంలో, వ్యాపారంలో, మనమున్న చోటులో ప్రేమ కలిగి నడిచి దేవునికి మహిమ తీసుకురావడానికి ఇష్టపడుతున్నామా? లేకుంటే లోకస్తుల వలె పరిస్థితులను బట్టి మన అనుభవాలను మార్చుకుని బ్రతకగలుగుతున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ కలిగి నడుచుటకు మనము ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడలముగా ఈ లోకములో మన బ్రతుకును బట్టి ఎప్పుడయ్యా దేవునికి మహిమ వస్తుందంటే మనం ప్రేమ కలిగి బ్రతికినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ మాట చూడండి ప్రియులారా, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు, మీరు వెలుగు సంబంధుల వలె నడవండి. మీరు వెలుగు సంబంధుల వలె నడవండి. ఎంత గొప్ప మాట! ప్రేమ కలిగి నడవండి. 2వది వెలుగు సంబంధుల వలె నడవండి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా ఒక మాట రాయబడుతుంది. ఆ మాట ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. చాలా గొప్పగా ఉంటుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకానికి వెలుగు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, మీరు వెలుగు సంబంధుల్లాగా నడవండి అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగు. అందుకే నేను బాగా నమ్ముతానండి, దేవుని బిడ్డలు ఎక్కడుంటారో అక్కడ శాపము కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క మందిరాన్ని కట్టండి, ఆ మందిరాన్ని బట్టి అక్కడ ప్రజలందరూ ఆశీర్వదించబడుతుంటారు. కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రభుని కలిగి ఉండండి, ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని అంతా దేవుడు వెలిగిస్తూ ఉంటాడు. మన గల్లీలో లేదంటే మన వీధిలో మనం ప్రభుని కలిగి ఉందాం, మనల్ని బట్టి మన ప్రాంతం అంతా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మీరు వెలుగు సంబంధుల వలె నడవండి. మీరు లోకానికి వెలుగు. చీకటిలో ఉన్న ప్రజలకు ప్రియులారా వెలుగు. అందుకే వాక్యంలో చూడండి, మరి యొక్క లేఖన వాక్యం ఎంత బాగుందో. యోహాను సువార్త 8వ అధ్యాయం, దేవునికి మహిమ కలుగును గాక, అక్కడ ఒక మంచి మాట రాయబడి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఇంకొక మంచి మాట రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవకూడదు. మనము వెలుగు సంబంధమైన వారం కాబట్టి ఇక చీకటి మనలో ఉండొద్దంట. అందుకే శరీర కార్యాలను మనం ప్రేమించకూడదు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పినట్లు మనము శరీర సంబంధులుగా జీవించకూడదు, ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. శరీర సంబంధమైన వాళ్ళంట దేవునికి విరోధంగా ఉంటారంట. శరీరానుసారులు వారు దేవుని ధర్మశాస్త్రానికి లోబడరంట, ఏమాత్రమును లోబడరంట. అంతేకాదు, వారు దేవునిని ఎంత మాత్రమును సంతోషపరచజాలరు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం వెలుగు సంబంధుల వలె. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, వ్యక్తి వచ్చి నా జీవితంలో చాలా కష్టం ఉందని చెప్పారనుకోండి, మనం ఏం చెప్పాలి? దానికా భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? యేసు స్వామి నీ జీవితానికి మేలు చేస్తాడు. చిన్న మాట చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ అన్న, నేను ఎవరికి చెప్పుకోలే, నీకు చెప్పుకుంటున్నాను, నువ్వు నా కోసం ప్రార్థన చేయాలన్నా. అంటే చెప్పమ్మా అన్నాను. అన్న, నేను నా భర్తతో విడిపోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు? ప్రతిదానికి వ్యతిరేకమన్నా, అర్థం చేసుకోడు, చాలా రోజులు చూశాను, పిల్లలను బట్టి అయినా మారతాడేమోలే అనుకున్నాను, మార్పు లేదన్నా, అసలు నాకు విసుకొచ్చేసిందన్నా. నేను దానికా భయపడుతున్నావు? దానికా? దేవుడు ఏమండి రాతి గుండెను మాంసపు గుండెగా చేస్తానన్నాడు. ఎంతోమంది చెడ్డవారు మంచివారుగా మారారు. మూర్ఖులు ఏమండి దేవుని పాదాలను బట్టి దేవుని మహిమపరుస్తున్నారు. నువ్వెందుకు అట్లా నెగిటివ్గా ఆలోచన చేస్తావు? ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యం. అంతేనండి, ఒక్క మాట. నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, అయ్యా మాకు తెలుసో తెలియకో మాకు వెయిట్స్ వచ్చిందయ్యా అంటుంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు అవునా, ఎందుకు అట్లా? నేనేమన్నాను, అవునా, చచ్చిపోయిన వాళ్ళనే బ్రతికించాలే దేవుడు, ఈ వ్యాధి అంత ప్రభు నీ జీవితానికి మేలు. దేవుణ్ణి ప్రేమించే వానిలో చీకటి ఉండకూడదంటండి. అందుకే అంటున్నాడు, మీరు వెలుగు సంబంధుల వలె నడవండి. మూడో మాట అంటున్నాడు, మీరు జ్ఞానుల వలె నడుచుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ 5:15 ఉంది, మీరు జ్ఞానంగా నడవండి. యెహోవా యందు భయభక్తులు అంటే జ్ఞానమునకు మూలమండి. ఈ దినాల్లో నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంఘాల్లో నేను గమనిస్తూ ఉంటాను ప్రియులారా, ఆత్మ సంబంధంగా జీవిస్తున్నామని ఎవరైతే నమ్మి బ్రతుకుతుంటారో వారి జీవితాల్లో ఆర్థికంగా చాలా పడిపోయి ఉంటారు.
కొంతమంది ఆర్థికంగా మేము బాగా ఉన్నామని అతిశయిస్తూ ఆధ్యాత్మికంగా పడిపోతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనం లోకములో మనం దేవునికి అవమానమును తీసుకొని రాకూడదు ప్రియులారా. జ్ఞానయుక్తంగా బ్రతకాలి మనం. అందుకే అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? యాకోబులో నన్ను అడగండి, నేను మీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానమే, నా పిల్లలను కట్టుకునే జ్ఞానమే, నా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే జ్ఞానము నాకి, నా ఆర్థిక స్థితిగతులను కట్టుకునే జ్ఞానము నాకి. స్తోత్రం కలుగును గాక. కొంతమంది జీతం వస్తానే ఇష్టం వచ్చేట్లు హైప్ చేస్తూ ఉంటారండి. నో, కొంతమంది జీతం వస్తానే వాళ్ళకు ఇంకా ఇంటికి కూడా రారండి, వాళ్ళు అన్ని అప్పులన్నీ కట్టుకుంటూ వస్తూ ఉంటారు. నేను మా సంఘంలో చెప్తా, అలా చేయొద్దు. నీకు జీతం వస్తానే ఫస్ట్ ఇంటికి తీసుకొని రా. నీ భార్య, నీవు, నీ పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకోండి ఒక్క నిమిషం. 30 రోజులు నువ్వు కష్టపడితే వచ్చింది ఆ ధనం, ప్రభు దీన్ని ఆశీర్వదించు నాయన అని దేవుణ్ణి అడగండి. అప్పుడు మీ కార్యక్రమాలు చేసుకోండి. వీలైతే దేవునికి మహిమకరంగా కొంత కానుకను సమర్పించండి దేవునికి. ఆయన నిన్ను కాపాడాడు కదా. ఎప్పుడైతే ఈ విధంగా జ్ఞానయుక్తంగా మనం నడుస్తామో దేవుడు అందరి మధ్యలో మనల్ని సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. దానికేం పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. దేవుని జ్ఞానం అడగాలి. అందని వాటి ఎందు, చెందని వాటి ఎందు మనం మనసుంచకూడదు. దేవుని కృపలో మనం నిలవాలి. అందుకే అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, మీరు జ్ఞానులై నడవండి. మన కుటుంబం చూచిన వాళ్ళందరూ కూడా వీరు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారని చెప్పాలి. మనల్ని చూచినవారు, మన బిడ్డలు చూచినవారు. అలాగూ చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు. ఆయన యందు భయం కలిగిన వాడికి దేవుడు జ్ఞానమును ప్రాప్తింపజే, ఆయనే మన జ్ఞానం. కాబట్టి అంటున్నాడు, మీరు జ్ఞానము కలిగి నడుచుకోనండి. ఇంట బయట ఎక్కడున్నా మనము దేవునికి మహిమ తీసుకొని రావాలి ప్రియులారా. ఎప్పుడు అలాగుంటామో దేవుని నామం మహిమపరచబడుతుంది. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఉంటుంది, మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి. ఆత్మానుసారంగా నడవండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్పాడు దేవుడు. మనము ఆత్మపూర్ణమై బ్రతకాలి. ఆత్మానుసారంగా బ్రతకండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు, రోమా 8:9. అంతేకాదు ప్రియులారా, లేఖన వాక్యం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు మనము చూచినప్పుడు, పరపక్షమందుండు వాడు ఎవడు కూడా మనల్ని దూషించకుండునట్లు జ్ఞానులమై బ్రతుకుట మన జీవితానికి చాలా ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునుగాక. దైవాత్మ మనలో ఉందనుకోండి, ఎప్పుడు దేవుడు మనలో నివాసం చేస్తాడు? ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కదా, నిన్ను నన్ను కోరుకున్నాడు కదా, నిన్ను నన్ను చీకట్లోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు కదా. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా ప్రియులారా? వాక్యం సెలవిస్తుంది, ఆయన కలిగి ఉండాలి. ప్రార్థన, స్తుతి మన స్థితిని మారుస్తుంది కదండి. దైవాత్మకు చోటిచ్చి ఆత్మ మనలో నడిపించే రీతిలో ఏనాడైతే మనం నడుస్తామో, దేవుని బిడలు ఇలాగ నడుస్తారా, ఇలాగుంటారా అని లోకానికి మనం మాదిరికరమైన వారంగా ఉంటాం. తద్వారా ఎనలేని దీవెనలను మన జీవితంలో మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ప్రియులారా. ఏమంటున్నాడో తెలుసా? మీరు ప్రేమ కలిగి నడవండి. నేను మరలా చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఈ ప్రేమ లేని స్వభావమే మన ఆశీర్వాదాలన్నీ దొంగిలించేస్తుందండి. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకున్నట మనకు దీవెనకరం. రెండవ మాట చెప్తున్నాడు, చాలా శ్రేష్టమైన మాట చెప్తున్నాడు, మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి, చీకటికి ఎంత మాత్రమూ అవకాశం ఇవ్వద్దండి. మూడవ మాట చెప్తున్నాడు, జ్ఞానుల వలె నడుచుకోనండి. నాలుగో మాట చెప్తున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోనండి. ఎప్పుడైతే ఇలాగ నడుచుకుంటామో దేవుని బిడలకు కలిగినటువంటి అనుభవాలు చూచుచున్న దేవుడు మనల్ని చూచి, నా కుమార్తె ఈ విధంగా జీవిస్తుందని మన నడవడిని బట్టి మనల్ని ఆశీర్వదించి తనకు మహిమ తెచ్చుకుంటాడు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.
ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవుని బిడ్డలు ఎలాగూ నడవాలి అని ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడేవు నాయన. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయండి నాయన. అపవాది మాలో ఉన్న దైవికమైన ప్రేమను దొంగిలించి నాయన వాడు చీకటి నాశన పాత్రుడు తండ్రి, వాని స్వభావాన్ని మాలో నింపాలని, తద్వారా మేము నీ నుండి దూరమైపోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. మేము ఎల్లప్పుడూ దైవికమైన ప్రేమను కలిగి బ్రతుకుదుము గాక. వెలుగు సంబంధుల వలె, జ్ఞానుల వలె, ఆత్మ సంబంధుల వలె నడుచుకొని నీ కృప పొందుటకు మాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయమని యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు, సంఘమునకును, పరిశుద్ధులకును దేవుని కృప సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అనేకులకు తెలియపరచండి. యూట్యూబ్లో ఇమ్మానుయేల్ స్వరం అనేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు దీవెనలు పొందండి. మాతో మాట్లాడుతూ ఉండండి. మీ యొక్క ప్రార్థన అవసరత తెలియజేయండి. మీరు పొందిన మేలు కూడా మాకు తెలియజేసి మీ సంతోషంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.